రండి సార్. ఐఎమ్ సీతారాం ఏసీపీ. ఎక్కడ? ఐసీయూలో ఉన్నారు సార్. ఓకే, ఈ రిపోర్ట్ అక్కడ పెట్టు. వినోద్ కండిషన్ ఇప్పుడు ఎలా ఉంది? సార్, ఈజ్ అవుట్ ఆఫ్ డేంజర్. యాక్సిడెంట్లో హెడ్ ఇంజ్యూరీ అయినందువల్ల ఏ మాత్రం స్ట్రెయిన్ అవ్వకూడదని అబ్జర్వేషన్లో పెట్టాం. కాసేపట్లో స్పృహ రావచ్చు. వాళ్ళ పేరెంట్స్ ఇక్కడ ఉన్నారా? ఐసీయూలో పెట్టడం వల్ల విజిటింగ్ అవర్స్లోనే వస్తూ ఉంటారు. వాళ్ళ అటెండెంట్ మాత్రం అక్కర్లేదు. తిలక్, పేషెంట్ని చూడడానికి ఎవరెవరు వస్తున్నారో అబ్జర్వ్ చేయి. అలాగే సార్. ఎప్పటికప్పుడు నాకు ఇన్ఫార్మ్ చేస్తూ ఉండు. ఓకే సార్. హాయ్, ఐఎమ్ రేష్మా. సీతారాం ఏసీపీ. మినిస్టర్ దేవనాథ్ గారి కొడుకు చెర్రీ నీకు బాయ్ ఫ్రెండా? యా, మాకు త్వరలో మ్యారేజ్ కాబోతుంది. అలాగని నాకు తెలియలేదే. సో యాక్చువల్లీ వాట్ డు యు వాంట్ టు నో? చెర్రీ ఎక్కడున్నాడు? లాస్ట్ టైం మీరు ఎప్పుడు కలిశారు? 2 days బ్యాక్. ఏ చెర్రీకి ఏమైంది? ఫ్రెండ్స్ అంటున్నారు, పెళ్లి వరకు వచ్చామంటున్నారు. 2 days నుంచి ఫోన్ కూడా చేయలేదా? సార్, 2 days నుంచి నా ఫ్యాషన్ ఈవెంట్ వల్ల నేను కొంచెం బిజీగా ఉన్నాను. నేను తన ఫోన్కి చేసినప్పుడు తన ఫోన్ అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా వచ్చింది. అందుకే తర్వాత మాట్లాడదాం అనుకున్నాను. మీరు ఇష్టపడే కదా లవ్ చేసింది? ఎవరో ఫోర్స్ చేయడం వల్ల, టార్చర్ చేయడం వల్ల కాదుగా. సస్పెక్టింగ్ మీ? అతని కోసం నేను చావడానికి కూడా రెడీ అయ్యాను. సి, కానీ చావలేదుగా. డోంట్ బి సో మైక్రోస్కోపిక్. పోలీసులు చూపే అంత క్వైట్ న్యాచురల్. మీ నాన్నగారు ఎక్కడ? హీఈస్ అవుట్ ఆఫ్ కంట్రీ. ఏ ఆయన మీద కూడా డౌటా? ఈ కేసులో ఎంక్వైరీ పూర్తయ్యేంత వరకు అందరి మీద డౌట్ గానే ఉంటుంది. ఈ విషయం ఎవరి దగ్గర డిస్కస్ చేయొద్దు. మీకు ఎవరి మీద డౌట్ ఉంటే నాకు ఇన్ఫార్మ్ చేయండి, ఇంక్లూడింగ్ యువర్ ఫాదర్. డాడ్, ఇది అయ్యర్ కాలేజ్ మ్యాగజైన్. దీంట్లో ఆ బ్యాచ్ గ్రూప్ ఫొటోస్ ఉన్నాయి. కాలేజీలో చెర్రీ ఎలా ఉండేవాడు? సార్, పెద్దంటి పిల్లాడు. అంత బ్రిలియంట్ ఏం కాదు. అందరి మాదిరిగానే చదువుకున్నాడు. ఎనీథింగ్ సీరియస్? నథింగ్, జస్ట్ అన్ ఎంక్వైరీ. చెప్పండి సార్. వినోద్ చనిపోయాడు సార్. ఏమైంది? తెలియదు సార్. సరే, నువ్వు అక్కడే ఉండి నేను వస్తున్నా. హాస్పిటల్కి పోనీ. సార్ రండి సార్. లేదు, మీరు చెప్పేది నేను నమ్మను. నా కొడుకు చావలేదు, మీరే చంపేశారు. కరెక్ట్ రీజన్ తెలిసేదాకా నేను బాడీని తీసుకెళ్ళను. ఎమోషన్ అవ్వకండి. ఎమోషన్ అంటారేంటండి? చనిపోయింది నా కొడుకు. ఏమైంది? సార్, పేషెంట్ చనిపోయాడు. చావలేదు, మీరే చంపేశారు. నేను మాత్రం వదలను. ఐఎమ్ గోయింగ్ టు షూ యూ. సార్, మీ ఎండి చీఫ్ డాక్టర్ ఇద్దరిని వెంటనే రమ్మనండి. సార్, యు నో దట్ వీఆర్ ద బెస్ట్ హాస్పిటల్ ఇన్ ద సిటీ. ఆయన ఏదో ఎమోషన్లో మాట్లాడుతున్నారు. మేమైతే సిన్సియర్గా ట్రీట్మెంట్ ఇచ్చాం. మీకేం కావాలో చెప్పండి. వీఆర్ ట్రాన్స్పరెంట్. తర్వాత ఏంటి సార్? సార్, నేను వాళ్ళ ఫ్యామిలీ డాక్టర్ని. పేషెంట్ కేస్ షీట్ ప్రొవైడ్ చేయమనండి. ఇఫ్ ఇట్ ఈస్ రైట్, వీ విల్ మేక్ దెమ్ అండర్స్టాండ్. దీంట్లో మీకేంటి అభ్యంతరం? ఏంటి సార్ ఇది? పేషెంట్ రోగానికి మీరిచ్చిన మెడిసిన్స్ కి ఏమాత్రం సంబంధం లేదే. ఏదిటి ఇవ్వండి. నేను రాసిన మెడిసిన్స్ కావేవి. నేను మెయిల్లో కరెక్ట్ మెడిసిన్సే పంపించాను సార్. మా హాస్పిటల్ మెయిల్ చూడండి సార్. నేను పంపింది వేరు, వాళ్ళు రిసీవ్ చేసుకుంది వేరు. ఏంటి సార్ ఇది? ప్రిస్క్రిప్షన్ మెయిల్లో పంపడం ఏంటి? సార్, దిస్ ఈజ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్. ఇక్కడ చీఫ్ స్పెషలిస్ట్ ఒకసారి విజిట్ చేసి వెళ్తారు. పేషెంట్కి మెడిసిన్స్ అన్ని మెయిల్లోనే పంపుతారు. దిస్ ఇస్ ఫస్ట్ టైం హ్యాపెన్ లైక్ దిస్. ఐఎమ్ రియల్లీ కన్ఫ్యూజ్డ్ సార్. ఏంటి సార్ అలా ఈజీగా చెప్పేస్తారు? మీ నిర్లక్ష్యం వల్ల ఒక ప్రాణమే పోయింది. ప్రిస్క్రైబ్ చేసిన మెడిసిన్ వేరు, మీరు ఇచ్చిన మెడిసిన్ వేరు. ఏంటి సార్ ఈ అన్యాయం? మేము కరెక్ట్ మెడిసిన్స్ ఇచ్చాం సార్. ఇంతవరకు ఎప్పుడు ఇలా జరగలేదు. ఏంటి సార్ మీరు ఇచ్చే మెడిసిన్? చూస్తున్నాం కదా, కళ్ళెదురుగా కనిపించినా కూడా మీరు దబాయిస్తారేంటి? అది కాదు సార్, మీరు చెప్పేది కాస్త వినండి. ఏంటి సార్ వినేది? ఒక ప్రాణం పోయింది ఇక్కడ. మీరు అలా మాట్లాడితే ఎలా సార్? వెంటనే సైబర్ స్టేషన్కి ఫోన్ చేసి ఈ కేసు గురించి ఎంక్వైరీ చేయమని. ఓకే సార్. ఏంటి సీతారాం, ఇన్వెస్టిగేషన్ ఎంతవరకు వచ్చింది? నడుస్తుంది సార్. నడుస్తుందా? ఇదేమైనా రోడ్డు మీద కారా బస్సా నడుస్తుందని కూల్గా చెప్తున్నావు? ఏంటిది సీతారాం? నువ్వు చేస్తున్న ఇన్వెస్టిగేషన్ వల్ల సార్ కొంచెం ఇబ్బంది పడుతున్నారు. మీరు బాధపడేందుకు నేనేం చేశాను సార్? అది నీ ఇన్వెస్టిగేషన్లో చెర్రీకి సంబంధించిన వాళ్ళని కూడా విచారిస్తున్నావని సార్ ఫీల్ అవుతున్నారయ్యా. సార్, ఇన్వెస్టిగేషన్ అంటే అలాగే ఉంటుంది. మీకు తెలియదే ఉంది సార్. అందుకని
వాడు పెళ్లి చేసుకోబోయే అమ్మాయిని అడుగుతావా నువ్వు కారణమా మీ నాన్న కారణమా అని? ఆ ఇన్వెస్టిగేషన్ లో నన్ను కూడా నిన్ను కూడా ఒక సామాన్యుడికి ఏ అవసరాలు ఉంటాయో అవన్నీ అడిగినందుకు నాకు బోల్డ్ అంత మర్యాద చేశాడయ్యా. ఉమ్, కొట్టి మరీ బెదిరించాడయ్యా. ఏంటయ్యా విండి కూడా తీసుకెళ్లి బెదిరించావంట? ఏయ్ నేను నిన్ను బెదిరించానా? లేదు, విచారించారంతే. ఎంక్వైరీ చేశాను అంతే. మిమ్మల్ని కూడా ఎంక్వైరీ చేద్దాం అనుకున్నాను. చూసారా సార్, నన్ను కూడా ఎంక్వైరీ చేయాలంట. తప్పిపోయింది నా కొడుకు. అది మీకు, కానీ కనిపించకుండా పోయింది ఒక వ్యక్తి. ఆ వ్యక్తికి సంబంధించిన తండ్రి ఒక బలమైన రాజకీయ నాయకుడు. ఆ తండ్రి తన రాజకీయ స్వలాభం కోసం తన కొడుకుని చెడగొట్టి ఉండొచ్చుగా. ఏం మాట్లాడుతున్నావు సీతారాం? అది కాదు సార్, పక్క స్టేట్ లో ఇలాగే జరిగింది. ఒక రాజకీయ నాయకుడు కొడుకు కనపడకుండా పోతే సిబిసిఐడికి కేసు అప్పగించారు. ఆ సిబిసిఐడి ఎంక్వైరీలో 12 సంవత్సరాల తర్వాత తెలిసింది ఏంట్రా అంటే ఆ రాజకీయ నాయకుడే తన కొడుకుని చంపించడానికి గొడవ రాలేదా? వీళ్ళ అబ్బాయి లవ్ చేసింది ఈయన గారికి ఇష్టం ఉండకపోవచ్చు, ఈయన ఏమైనా చేస్తుండొచ్చుగా. ఏంటి నీ ఉద్దేశం? నేనే నా కొడుకుని కిడ్నాప్ చేశానా? ఉండొచ్చు అని చెప్తున్నాను. ఏంటి అని అడిగితేనేగా సమాధానం దొరికేది. సార్ వీళ్ళని మాత్రమే కాదు సార్, చాలా మందిని ఎంక్వైరీ చేస్తున్నాం. దీనికి బయట వాళ్ళంతా సహకరిస్తుంటే ఈయనకి మాత్రం ఎందుకు సార్ కోపం? సార్ ఈ కేసు విషయంలో మీరు నాకు ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చి ఎజ్యూరెన్స్ ఇచ్చారు కాబట్టి నేను టేకప్ చేశాను. ఎప్పటికీ మించిపోయిందేం లేదు. విచారించిన ఫైల్ మీకు ఇచ్చేసి నేను రిలీవ్ అయిపోతాను. అది కాదు సీతారాం. సార్ దయచేసి ఇది పూర్తయ్యే వరకు నన్ను ఎవరూ డిస్టర్బ్ చేయొద్దు ప్లీజ్. ఇబ్బంది పెట్టకండి సార్. ఓకే థ్యాంక్ యూ సార్. సార్ నన్ను నమ్మండి సార్, తొందరగానే పని అవుతుంది. చెప్పు సార్, డాక్టర్ పంపించిన ప్రిస్క్రిప్షన్ మెయిల్ని ఎవరో కావాలనే సర్వర్లో మార్చి రాంగ్ మెడిసిన్ని అప్లోడ్ చేశారు సార్. డాక్టర్లు మెయిల్లో వచ్చిన ఆ మెడిసిన్ చూసి ఆ ప్రిస్క్రిప్షన్ ప్రకారమే ట్రీట్మెంట్ ఇచ్చారు సార్. అవి రాంగ్ మెడిసిన్స్ అవ్వడం వల్ల అతను చనిపోవడం జరిగింది సార్. డిస్క్రిప్షన్ మార్చడం సాధ్యమా? సాధ్యమే సార్. మెయిల్ డౌన్లోడ్ చేయడానికి చాలా మార్గాలు ఉన్నాయి సార్. సాఫ్ట్వేర్ చేంజ్ చేసి దాన్ని డౌన్లోడ్ చేసి ఆ సాఫ్ట్వేర్ ద్వారా ఆ దొంగ ఎవరు, దీని వెనకాల ఎవరున్నారన్నది మనం కనుక్కోవచ్చు సార్. ఎవరు చేశారన్నది కనిపెట్టారా? దాని గురించి ఇన్వెస్టిగేట్ చేస్తున్నాం సార్. తొందరలో కనుక్కుంటాం సార్. మిగతా డీటెయిల్స్ అన్ని ఈ ఫైల్లో ఉన్నాయి సార్. ఓకే మీరు వెళ్ళండి. ఓకే సార్. ఎస్, ఏం కావాలి? శ్యామల ఇల్లుదేనా? అవును, ఆమె హస్బెండ్ని. ఏం కావాలి? సార్ సార్ ఏం కావాలి? మాట్లాడదాం, కూర్చోండి. మీరెవరో చెప్పనే లేదు. ముందు కూర్చోండి. ఎవరు సార్ మీరు? కూర్చో. శ్యామలని పిలు. శ్యామల, శ్యామల ఒకసారి ఇట్రా. ఎవరు సార్ మీరు? కూర్చోండి. అది కూర్చోదులండి, ముందు మీరెవరో చెప్పండి. ఐఎమ్ సీతారాం, అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్. సార్ గుడ్ మార్నింగ్ సార్. ఐఎమ్ వెంకటేష్, ఎంబీ ఎల్ఎల్బి. మినిస్టర్ గారు అబ్బాయి చెర్రీ కాలేజీలో మీకు ఫ్రెండేనా? సార్ మేమిద్దరం ఒకటే బ్యాచ్ అంతే. నేను ఎప్పుడు చెర్రీతో మాట్లాడిందే లేదు సార్. నా మటుకు నేను చదువుకునేదాన్ని. సార్ శ్యామల చాలా మంచిది. మాకు ఎంగేజ్మెంట్ అయ్యి 2 నెలల తర్వాత మ్యారేజ్ అయింది. దాంట్లో ఒకరోజు, ఆ 2 నెలల్లో ఒక్కరోజు కూడా నాతో మాట్లాడలేదు. పెళ్ళయ్యి 1 నెల తర్వాత కూడా నాతో మాట్లాడడానికి సిగ్గుపడింది. భయపడద్దు, జస్ట్ నార్మల్ ఎంక్వైరీ. మీకు చెర్రీ గురించి ఏమైనా ఇన్ఫర్మేషన్ తెలిస్తే నాకు చెప్పండి. మీ సెల్ నెంబర్ చెప్పండి. 9393434307 సార్. నేను ఆవిడ నెంబర్ అడిగాను. నా నెంబర్ లాస్ట్లో 07 సార్. తనది 08 సార్. ఆవిడ చెప్పదా? నీ నెంబర్ చెప్పు. 9393434308. ఓకే, సీ యూ. సార్ సార్ ప్లీజ్ సార్, ఏదైనా ఉంటే ఫోన్లో మాట్లాడుకుందాం సార్. పోలీసు వాళ్ళు ఇంటికి వస్తే నైబర్స్ అందరూ తప్పుగా అనుకుంటారు సార్. మాది డీసెంట్ ఫ్యామిలీ సార్. చూస్తేనే తెలుస్తుంది. ముందు ఆ సాక్స్ ఉతికారే. ఏంటి లేటు? మూసుకుని పని చూసుకోరా. శ్యామల నీకోసం ఎవరో వచ్చారు. ఎవరు? ఎవరో ఎక్స్ బాయ్ ఫ్రెండ్ లా ఉన్నాడు. ఎక్స్ బాయ్ ఫ్రెండా? పోవే ఆవకాయ బద్ద. ఆర్థోడాక్స్. కూర్చో. ఏంటి సార్ ఏకంగా ఆఫీస్కే వచ్చేసారు? అంతా ఇంట్లోనే చెప్పాను కదా. ఇంట్లో చెప్పలేని విషయం ఆఫీస్లో భయపడకుండా చెప్తావు కదా. సార్ వినోద్ అంతా చెప్పాడు. ఏం చెప్పాడు సార్?
వాడు చెప్పింది తర్వాత ముందు నువ్వు చెప్పు. ఆ తర్వాత వాళ్ళని ఎప్పుడు కలిసింది లేదు సార్. ఓకే, సార్ వినోద్ నా గురించి ఏమన్నా తప్పుగా చెప్పాడా? వాడు బతుకుంటేగా చెప్పడానికి. ఆ అబ్బాయిని పెంచిన గార్డెన్ ఎక్కడ పనిచేసేవారని చెప్పారు? సార్, నాది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ సార్. నేనేంటో నా పనేంటో చేసుకుంటూ పోయేవాడిని సార్. సహాయం చేయమని అడిగారు, చేసి పెట్టాను. తర్వాత ఏం జరిగిందో ఏంటో నాకు తెలియదు సార్. దీని గురించి ఏదైనా అడిగితే నేను తప్పకుండా చెప్తాను సార్. వాళ్ళ గురించి ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలిస్తే మీకు తెలియజేస్తాను సార్. ఏ స్కూలు? హలో, 11A ఎక్కడ? ఫస్ట్ ఫ్లోర్ లో రైట్ సైడ్ సార్. బాబు, ఇక్కడ ఈశ్వర్ అంటే ఎవరు? ఆ చివర కంప్యూటర్ ల్యాబ్ లో చూడండి. సార్ సార్, ఏంటి సార్ మీరు ఆఫీస్ లో ఇన్ఫార్మ్ చేయకుండా వచ్చేసారు? ప్రిన్సిపాల్ గారు పిలుస్తున్నారు సార్. లేదు, అక్కడ కంప్యూటర్ ల్యాబ్ లో. సార్, అటుపక్కన బాత్రూమ్ సార్. మీరు అడిగింది ఇంటర్మీడియట్ కదా, మీకు ఎవరు కావాలి? ఈశ్వర్. వాడు ఉన్నది సెక్షన్ ఏ సార్. అదిగో సార్, ఆ వస్తున్నది వాడే. ఇలా రాయాలి, ఓకేనా? సార్ ఇంట్లో లేడని చెప్తున్నాను కదా, మళ్ళీ మళ్ళీ ఎందుకు నన్ను అడుగుతున్నావు? ఒక ముఖ్యమైన విషయం సారే రమ్మన్నారు. అరే, చెప్పేది నీకేనయ్యా. చాలా దూరం నుంచి వస్తున్నా, సార్ రాగానే కలిసి వెళ్ళిపోతా. పొద్దున్నే ఉంటారు, అప్పుడు వచ్చి కలు. ఏంటి? ఏం లేదు మేడం, ఈ కుర్రోడు సార్ని కలవాలంట. రమ్మని చెప్పు. రా. మేడం, నేను చదువుకోవడానికి సారే హెల్ప్ చేస్తున్నారు. మార్నింగ్ ఆఫీస్కి వెళ్ళి కలిశాను, ఇంటికి వచ్చి కలవమన్నారు. సరేరా, లోపల కూర్చో. మేడం, రా కూర్చో బాబు. అనిత, హాయ్, వాట్స్ యువర్ నేమ్? అనిత. ఎందుకు So బాబు sweet. ఇవన్నీ? పర్వాలేదు మేడం, సార్ నాకు ఎంతో చేశారు. ఏం తాగుతావు? కాఫీయా, టీయా? టీ. మ్. హాయ్, ఏం చేస్తున్నావు? బొమ్మ గీస్తున్నా. ఏ బొమ్మ గీస్తున్నావు? ఫ్లవర్. అయ్, సూపర్ గా బొమ్మ గీస్తున్నావే. ఇక్కడ కలర్ అయ్యి, అక్కడ కలర్ అయ్యి, అక్కడ.
చెప్పు విజయ. నేను ఈశ్వర్ మాట్లాడుతున్నాను. ఏయ్, నీకా ఫోన్ ఎక్కడదా? నా ఇంట్లో నువ్వేం చేస్తున్నావు? మీరు అక్కడ ఏం చేస్తున్నారు సార్? నువ్వెందుకు నన్ను చూసి పారిపోతున్నావు? మీరు నా వెంట ఎందుకు పడ్డారు? ఏయ్, నువ్వు తప్పు చేస్తున్నావు. సార్ నేను చదువుకోవాలి, ప్లీజ్ నన్ను డిస్టర్బ్ చేయొద్దు. ముందు నా వైఫ్కి ఫోన్ ఇవ్వు. మేడం నాకు టీ పెడుతున్నారు. టీ? మా అంకుల్కి ఫోన్ ఇవ్వండి. హలో అంకుల్ మీరేం భయపడకండి, ఆయనకి మీద మిమ్మల్ని డిస్టర్బ్ చేయరు. నేను ఆయన ఇంట్లోనే ఉన్నాను, ఇక్కడికి రమ్మనండి. మళ్ళీ వాడు ఇక్కడికి రాడు, కానీ తప్పనిసరిగా నేను కాంటాక్ట్ చేస్తాడు. వాడిని కాపాడాలని చూడకుండా వెంటనే నాకు ఫోన్ చేయి. మీరు ఇక్కడే ఉండండి. ఓకే సార్. ఏం డ్యూటీ చేస్తున్నావా నువ్వు? ఎవరిని పడితే వాళ్ళు లోపలికి పనిస్తావా? నేను లోపలికి వద్దన్నాను సార్, మేడం గారే. తను చెప్తే మీరు రమ్మన్నారని చెప్పి వచ్చి సెల్ తీసుకుని వెళ్ళిపోయాడు. నాకేం అర్థం కావట్లేదు. నీకేం అర్థమవుతుంది? లూజు. నా పేరు చెప్పి ఎవడొచ్చినా ఇంట్లోకి తీసుకెళ్లి కూర్చోబెడతావా? నువ్వన్నా నాకు ఫోన్ చేసి చెప్పొచ్చు కదా. సార్ నేను ట్రై చేశాను కానీ ఫోన్ పనిచేయట్లేదు. అదెలా అయింది? నేను ట్రై చేశానండి, మన ఫోన్ కూడా పనిచేయట్లేదు. చూస్తే చాలా మంచోళ్ళ ఉన్నాడు. పాపతో బానే మాట్లాడాడు, గిఫ్ట్ కూడా ఇచ్చాడు. ఏమిచ్చాడు? గిఫ్ట్ అదే ఏమిచ్చాడు? ఏదో పార్సిల్ లాగా ఉంది. అనిత! 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 హలో అంకుల్ నేను ఈశ్వర్ని. ఈశ్వర్ ఎక్కడున్నావు? వాళ్ళు నిన్నేం చేయరు, ఇంటికి రా, నేనున్నాను. అంకుల్ నాకు అర్జెంట్ గా డబ్బులు కావాలి. సరే రా, వచ్చి తీసుకో. లేదు అంకుల్ నేను అక్కడికి రాలేను. నువ్వు నేను చెప్పిన ప్లేస్కి రా, డబ్బులు ఇస్తా. నేను చెప్పే ప్లేస్ కే మీరు రండి. తమ్ముడు తమ్ముడు ఫోన్ అర్జెంటుగా మాట్లాడాలన్నావు, ఇచ్చాను. ఫోన్ కావాలంటే నీకు ఇచ్చేస్తాను కానీ నువ్వు ముందు బయటికి రావయ్యా, నాకు అర్జెంటు. రే తొందరగా రారా. థ్యాంక్స్ సార్. ఆ? కృతజ్ఞతలు అన్నా. రే 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 ఏమైంది? వెయిటింగ్ సార్. హలో అంకుల్ నేను ఈశ్వర్ మాట్లాడుతున్నాను. ఈశ్వర్, ఈశ్వర్ ఫోన్ సార్. జాగ్రత్తగా ఉండండి, వదలొద్దు. నువ్వు చెప్పిన చోటే ఉన్నాను. థ్యాంక్స్ అంకుల్. థ్యాంక్స్ ఎందుకయ్యా, నువ్వు వచ్చి తీసుకో. నేను డబ్బులు తీసుకున్నాను అంకుల్. ఏంటి? మీరు బయలుదేరండి అంకుల్, వాళ్ళని కూడా వెళ్ళమని చెప్పండి. సార్ నెక్స్ట్ బయలుదేరమని చెప్పాడుగా, బయలుదేరండి. అయ్యగారు, అయ్యగారు, భోజనానికి రండి అయ్యా. రే ఆ ఏసీపీ ఏం చెప్తున్నాడ్రా? నా కొడుకు దొరుకుతాడా దొరకడా? నాకెందుకో ఇంకా అతన్ని నమ్మటం వేస్ట్ అనిపిస్తా ఉందయ్యా. కమిషనర్ కావాలంటే అతన్ని నమ్మొచ్చు, మనం నమ్మటంలో అర్థం లేదయ్యా. అతను ఇన్వెస్టిగేషన్ అది ఇదని తిరగతానే ఉన్నాడు.
కానీ పని జరగలేదే. మన అబ్బాయి మనకు దొరకాలంటే మనమే వెతుక్కోవాలయ్యా. రేయ్, ఆ గౌడు తన కూతుర్నిస్తానని చెప్పి నా కొడుకుని లేపేసి ఉంటాడా? వాళ్ళ అమ్మాయి చేస్తానని బెదిరిస్తేనే కదా ఆయన ఒప్పుకున్నాడు. ఈ పని ఆయన చేసి ఉంటాడయ్యా. అయ్యగారు, ఈ అమ్మాయి గొడవ జరగకముందే ఓ సంఘటన జరిగిందయ్యా. అప్పుడు అది పెద్ద సమస్య అవుతుందని అనుకోలేదు. ఇప్పుడు ఆలోచించి చూస్తే అప్పుడే చెర్రీని ఎవరో చంపాలని అనుకున్నట్టు అనిపిస్తా ఉందయ్యా. ఏంటి నువ్వు అనేది? అది కాదయ్యా, ఒకసారి చెర్రీ ఫోన్ చేసి కారులో ఏసీ గ్యాస్ లీక్ అయి ప్రాబ్లం అయింది అని చెప్పాడు. నేను వెళ్లేసరికే కారు అద్దాలు విరగొట్టి చెర్రీయే బయటకు వచ్చేశాడు. మెకానిక్ని అడిగితే ఏసీ గ్యాస్ తో పాటు ఏదో కెమికల్ కూడా కలిసిందని చెప్పాడు. ఒకవేళ ఎవరైనా ఏదైనా చేశారేమో అని అందుకేనయ్యా చెప్తున్నాను. పోలీసు వాళ్ళు వెతికేది వెతకని మనం కూడా ఎతుకుదాం. బాయ్ మురళి. ఓకే సీతారాం. సార్, సైబర్ క్రైమ్ అశోక్. సార్, చెర్రీ ఫోన్ నేను చెప్పినట్టుగానే మూసాపేట్ నెట్వర్క్ నుంచి ఏ నెట్వర్క్కి కలవటం లేదు సార్. మేబీ ఆ ఫోన్లో ఛార్జింగ్ లేక స్విచ్ ఆఫ్ అయి ఉంటుంది. ఆ సరౌండింగ్ మొత్తం వెతికారా? సార్, మూసాపేట ఏరియా ఇంచించి వెతికాం సార్, దేవనాథ రెడ్డి ప్లేస్ తప్ప. హలో గోపాలు, మాకొచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం చెర్రీ ఫోన్ సిగ్నల్ మూసాపేట ఏరియాకి వచ్చి కట్ అయింది. సరే, నేను చూసుకుంటాలే. రేయ్, అన్నా. మోసాపేటలో మన శత్రువులు ఎవరెవరు ఉన్నారో కనుక్కొని అలాగే. వాళ్ళందరి మీద ఒక కన్నేసి ఉంటారా? సరేనా? ఓకే అన్నా. ఏయ్, ఎటు వెళ్తున్నావు? రాగు. ఏయ్, 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 ఏం చేస్తున్నావు నువ్వు? ఆ? ఏయ్. పాపం చిన్నపిల్లడ చూస్తుంటే నాతోటే ఏం చేద్దాం? చెర్రీ ఎక్కడ్రా? ఎవరు సార్ అది? ఎందుకురా పారిపోతున్నావు? మీరు వెంట పడ్డారు, నేను పరిగెత్తాను. చూడు, చెర్రీ గురించి వాళ్ళ నాన్న గురించి నాకు బాగా తెలుసు. నువ్వు నిజం చెప్తే నేను నీకు హెల్ప్ చేస్తాను. నా ప్లేస్లో వేరే పోలీసుడు ఉంటే నిన్ను ఈ పాటికి చంపేసి ఉండేవాడు. నేను నీ మంచి కోరి చెప్తున్నాను. ఇంకా పాత తుపాకీ వాడుతున్నారా? చేత్త కుప్పలో పడే అడ్వాన్స్గా ఎన్నో వచ్చాయి. వీటి గురించి నీకెలా తెలుసురా? నెట్లో అన్నీ ఉన్నాయి సార్. ఆర్డిఎక్స్ బాంబ్ ఎలా తయారు చేయాలో డీటెయిల్గా ఉంది. కట్లిప్ప తీస్తే నేనే చూపిస్తాను. చాలా ఇంటెలిజెంట్ రా నువ్వు. నిన్ను చూస్తుంటే తప్పు చేసిన వాళ్ళకి కనిపించట్లేదు. లేకపోతే మా పాపతో ఆ రోజు అంత ఆప్యాయంగా ఉండవుగా. 10 నిమిషాల్లోనే మా అమ్మాయికి దగ్గర అయ్యావు. అందుకే నా కూతురు ఈరోజు నన్ను అన్నయ్య ఎక్కడా అని అడిగింది. నాకంతా తెలుసు. నువ్వు చాలా తెలివైన వాడివిరా. ఎలా ఉండవలసినడో తెలుసా? మా నాన్నగారు ఎన్నో కలలు కన్నారు సార్. మాది ఊరే కాదు సార్. మేము ఉన్నత చదువులు చదవాలని మా నాన్నగారు ఎంతో ఆశపడ్డారు సార్. ఆ ఆశయంతోనే ఈ ఊరొచ్చాం. అసలు ఇది ఊరా సార్? మా ఊరు ఎలా ఉంటుందో తెలుసా సార్? మా కుటుంబం ఎంత ఆనందంగా ఉండేదో తెలుసా? సత్య, తీసుకో. కావాలని ట్రాన్స్ఫర్ పెట్టించుకున్నావు ఏంటి? హైదరాబాద్ వెళ్ళి బాగా సంపాదించాలనుకుంటున్నావా? లేదు సార్, మా అమ్మాయికి హైదరాబాద్ ఫ్యాషన్ టెక్నాలజీలో సీటు దొరికింది సార్. తన చదువు కోసమే అక్కడికి వెళ్తున్నాం. అది సరే, హైదరాబాద్లో ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉన్నారా?
ఎవరూ లేరు సార్. మన డిపార్ట్మెంట్లో అరుణ్ కుమార్ అని నాకు తెలిసిన అతను ఒక అతను ఉన్నాడు. అతను ఫోన్ నెంబర్ మీకు ఇస్తాను. మీకు ఏదైనా హెల్ప్ కావాలంటే తను అడగండి, తప్పకుండా చేస్తాడు. థ్యాంక్ యూ సార్, వెళ్ళొస్తాను. మంచిది. మీరు మిస్టర్ అరుణ్ కుమార్? నేనే సార్. గ్లాడ్ టు మీట్ యూ. లగేజీ మొత్తం నైటే వచ్చింది, ఎక్కడివక్కడే ఉన్నాయి. పర్వాలేదు, నేను సర్దుకుంటాను సార్. మీరు రెడీగా ఉండండి సార్. ఆఫీస్కి వెళ్ళేప్పుడు పికప్ చేసుకుంటాను. ఆ. పిల్లలకు తెలిసిన ఆటోనే చెప్పాను, ఆ. వచ్చేస్తాడు. ఉంటాను సార్. ఓకే సార్. వస్తానమ్మా. మ్మ్. 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 మేము ఇంట్లోకి కొత్తగా వచ్చామండి. ఇక్కడ గ్యాస్ కనెక్షన్ ఎక్కడ దొరుకుతుందండి? అసోసియేషన్ లో అడగండి. కొంచెం టీ తెచ్చి పెడతా. సార్ నేను డ్యూటీలో ఉన్నాను సార్, బయటికి వెళ్ళకూడదు. నమస్తే సార్. ఏంటి సార్, ఈ ఊరు బాగుందా? బాగానే ఉంది, కానీ మా ఊర్లో లేదు. ఏదైనా హెల్ప్ అడిగితే మొహం మార్చుకుంటున్నారు. ఎవరి మొహంలోనూ నవ్వు కనపడటం లేదు. పోను పోను అలవాటు అవుతుంది సార్. తర్వాత మీ మొహంలోనూ నవ్వు చూడలేం. నాకు పర్వాలేదు, నా భయం అంతా నా పిల్లల గురించే. మన ముందు వాలిందే, ఏ పువ్వైనా ఈ చోట పర్ఫ్యూమ్ ఇస్తుంది. తన తల నుండి పాదం వింతైన విప్లవం, మన తల రాతే మార్చి మెత్తని ఆయుధం. ఈ ప్రాజెక్ట్ కి తగిన ట్రెడిషనల్ ఫేస్ మోడల్ నాకు దొరకట్లేదు. ఐఎమ్ రెడీ విత్ ద డిజైన్, బట్ మోడల్ కన్ఫర్మ్ అయ్యి ఉంటే. నో 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 నో, అదంతా నాకు తెలీదు. ఫైన్ సమ్ వన్, బట్ బి ఆన్ టైం. మోడల్ని పట్టుకోవడం అంటే పశువులు పట్టుకున్నంత ఈజీ అనుకుంటున్నాడు. పద వెళ్దాం. ఏయ్, ఈ అమ్మాయి కరెక్ట్గా ఉంటుంది కదా? మన జూనియర్. ఏయ్ ఇట్రా. హాయ్, ఐఎమ్ శ్యామ్లా, యువర్ సీనియర్. నీ పేరు? నీ పేరేంటి? ఐఎమ్ సారీ. పూర్ణి, నైస్ నేమ్. లుక్, నా ఫైనల్ ఇయర్ ప్రాజెక్ట్ కి నువ్వే మోడల్వి. నేను ఫిక్స్ అయిపోయాను. ఓకే, నువ్వు ఇలాగే దూరంగా ఉంటే అందరూ నీకు దూరం అవుతూ ఉంటారు. యూ షుడ్ లెర్న్ టు మేక్ ఫ్రెండ్స్. ఓకే, ఇదంతా నీకు తర్వాత అర్థమవుతుంది. ఫ్రైడే మార్నింగ్ ప్యాటర్న్ మేకింగ్ ల్యాబ్ కి నువ్వు వస్తున్నావు.